చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం గనుల కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి సిబిఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో 5గురికి శిక్షణ ఖరారు చేసింది న్యాయస్థానం. గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా దోషులందరికీ కూడా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్లకు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. ఇక ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి, కృపానందలను నిర్దోషులుగా తేల్చింది. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలోని ఓబులాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. అయితే ఇనుప ఖనిజం త్రవ్వకాలు, రవాణా, అమ్మకాలలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్ 7న కేసు నమోదు చేసింది సిబిఐ. ఓఎంసీ యజమానులైనటువంటి గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డితో పాటుగా అప్పటి గనుల శాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డితో పాటుగా అధికారులైన కృపానందం, శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్, లింగారెడ్డిపై అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో న్యాయస్థానం 219 మంది సాక్షులను విచారణ జరిపి 3337 డాక్యుమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంది. ఇదే కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కూడా కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా సిబిఐ వేసినటువంటి అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఓబులాపురం గనుల కేసులో ఏళ్ల తరబడి సాగిన విచారణ ప్రక్రియ సుప్రీంకోర్టు చొరవతో ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 28న ముగిసింది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 68 హెక్టార్ల ఇనుప ఖనిజం గనులకు సంబంధించి లీజులు కేటాయిస్తూ 2007 జూన్ 18న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇనుప ఖనిజం త్రవ్వకాలు, రవాణా, అమ్మకాలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009 డిసెంబర్ 7న ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, అటవీ, గనులు, ఖనిజాల చట్టాల క్రింద సిబిఐ కేసు నమోదు చేసింది. లీజుల కేటాయింపులలో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డికి అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శులుగా చేసిన కృపానందం, ఐఏఎస్ శ్రీలక్ష్మి, డైరెక్టర్ రాజగోపాల్, లింగారెడ్డి సహకరించినట్లుగా సిబిఐ వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించారు. అయితే లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాలలో త్రవ్వినట్లుగా సిబిఐ ఆరోపించింది. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లు మార్చడం, సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం, అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజం నిల్వ ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లుగా సిబిఐ ఆరోపించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, అలీఖాన్లను సిబిఐ అరెస్టు చేసింది. సుమారు 2 ఏళ్ల దర్యాప్తు తర్వాత 2011 డిసెంబర్లో సిబిఐ మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2012 మార్చిలో శ్రీలక్ష్మిపై, 2013లో అలీఖాన్పై అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను మొదట ఛార్జిషీట్లో సాక్షులుగా పేర్కొన్న సిబిఐ ఆ తర్వాత వారిద్దరూ కూడా నిందితులేనని తేల్చింది. ఇక 2014లో ఏప్రిల్లో తుది ఛార్జిషీట్ వేసింది. సిబిఐ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు కూడా పలు పిటిషన్లు వేయడంతో విచారణ సుదీర్ఘంగా జరిగింది. ఇక కేసు విచారణ జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టులో పలు సందర్భాలలో కూడా అసహనం వ్యక్తం చేసింది. వేగంగా పూర్తి చేయవలసిందేనని ఇటీవల సిబిఐ కోర్టును మరోసారి ఆదేశించింది. దీంతో విచారణ ఎట్టకేలకు కూడా కొలిక్కి వచ్చింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై కేసును 2022లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసులో సిబిఐ కోర్టు 219 మంది సాక్షులను విచారణ జరిపి 3337 డాక్యుమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంది. కేసు విచారణ జరుగుతుండగానే 5వ నిందితుడుగా ఉన్నటువంటి ఆర్ లింగారెడ్డి ఛార్జిషీట్ వేయకముందే మరణించారు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, విడి రాజగోపాల్, ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్,
అలీఖాన్, సబితా ఇంద్రారెడ్డి, కృపానందంపై సిబిఐ కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. మరోవైపు సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇనుప ఖనిజం అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ములో 884 కోట్లు బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ నిర్ధారించింది. ఈడీ ఛార్జిషీట్ పై విచారణ పెండింగ్ లో ఉంది. మరోవైపు ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం సిబిఐ కోర్టు అప్పటి జడ్జి పట్టాభికి లంచం ఇచ్చారన్న మరో కేసు పైన కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.